వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిక్ టిక్ ఇన్ఫోటిక్. మనం ఇంతకుముందు డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలో తెలుసుకున్నాం. అక్కడ మన సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది మెయిన్‌గా ఎటువంటి డేటాను మనం పుల్ చేయడానికి యూజ్ చేయాలో తెలుసుకున్నాం. సో, ఇప్పుడు ఈరోజు మనం వేర్ క్లాజ్ గురించి తెలుసుకుందాం. ఓకే. ఒక డేటాలో వేర్ క్లాజ్ యూజ్ చేసి మనము ఎలా డేటాని మనం రిట్రీవ్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది. బట్ వి నీడ్ ఓన్లీ ఫ్యూ పర్టిక్యులర్ లైక్ ఫ్యూ రోస్ ఆఫ్ డేటా. అటువంటి టైంలో మనకి వేర్ క్లాజ్ యూజ్ చేస్తే మనకి కండిషన్స్ బేస్ చేసుకొని మనకి డేటా అనేది క్లియర్‌గా ఇస్తుంది. సో, వి నో నీడ్ టు వరీ అబౌట్ ద డేటా వేర్ ఇట్ ఈస్ స్టోర్డ్. ఓకే. సో, మనకున్న డేటాల నుంచి వేర్ క్లాజ్ యూజ్ చేసి ఏ విధంగా మనం డేటా తీయగలుగుతామో చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఆర్గనైజేషన్ అనే టేబుల్ క్రియేట్ చేసి అందులో కొన్ని కాలమ్స్ నేను మెన్షన్ చేశాను. ఏంటేంటివి? ఎంప్లాయీ ఐడీ ఇచ్చాను. ప్రైమరీ కీస్ ఇచ్చాను దానికి. ఎందుకంటే ఎంప్లాయీ అనేది ఐడీ అనేది యూనిక్‌గా ఉండాలి. సో, యూనిక్‌గా ఉండాలి కాబట్టి నేను ప్రైమరీ కీ అనేది మెన్షన్ చేశా. ఆటో ఇంక్రిమెంట్ ఇచ్చాను. సో, ఆటో ఇంక్రిమెంట్ ఏం చేస్తుందంటే మనకి మనం ఒకవేళ డేటా టేబుల్‌లో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆటో ఇంక్రిమెంట్ ఉంటే ఒకవేళ మనం ఇవ్వకపోయినా సరే ఆటోమేటిక్‌గా అదే డేటా అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. అంటే ఆటోమేటిక్‌గా డేటా తీసుకుంటుంది. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇచ్చాను. ఇయన్నీ వేర్ క్యారెక్టర్‌లో ఇచ్చాననమాట. నెక్స్ట్ డిపార్ట్‌మెంట్ కూడా వేర్ క్యార్ ఇచ్చాను. పొజిషన్ ఇచ్చాను వేర్ క్యార్‌లో. సాలరీ ఇచ్చాను డెసిమల్స్‌లో. అండ్ హైర్ డేట్. డేట్ ఒకటి మనం మెన్షన్ చేసాం హైర్ డేట్‌కి. నెక్స్ట్ ఈమెయిల్. సో, ఇవన్నీ మనము టేబుల్‌లోకి ఈ కాలమ్స్ అనేవి ఇన్సర్ట్ చేసాం. నేను డేటా కూడా సమ్ రాండమ్ డేటా తీసుకున్నాను. సో, ఈ ఆర్గనైజేషన్ టేబుల్‌లో మనకి డేటా ఎటువంటి డేటా ఇన్సర్ట్ చేసామో చూద్దాం. లెట్స్ రన్ దిస్. ఓకే. ఇక్కడ చూడండి మనకి ఎంప్లాయీ ఐడీ యూనిక్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిపార్ట్‌మెంట్, పొజిషన్, సాలరీ, హైర్ డేట్ అండ్ ఈమెయిల్. సో, ఓకే. ఇదంతా ఓకే ఉంది. ఇప్పుడు నాకు ఇంత డేటా అవసరం లేదు. ఇదంతా చూడాల్సిన అవసరం లేదు. నాకు ఓన్లీ పర్టిక్యులర్ డేటా కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ వేర్ ఓకే పొజిషన్ ఈక్వల్ టు డేటా అనలిస్ట్. ఓకే. నేను వేర్ క్లాజ్ యూజ్ చేసి నాకు ఓన్లీ డేటా అనలిస్ట్ ఎంతమంది ఉన్నారని మాత్రమే నాకు డేటా కావాలని చెప్పాను. సో, ఇది చూద్దాం ఏమిస్తుందో ఆన్సర్ మనకి. చూడండి ఇక్కడ అవుట్‌పుట్‌లో మనకి ప్రియా శర్మ అనే ఒక ఎంప్లాయీ ఐటీ డిపార్ట్‌మెంట్‌లో ఉంది. పొజిషన్ ఈస్ డేటా అనలిస్ట్. సో, ఈ పర్టిక్యులర్‌గా ఈ డేటాలో హ్యూజ్ అమౌంట్ డేటా ఉన్నప్పుడు ఈ వేర్ క్లాజ్ అనేది చాలా యూజ్ అవుతుందనమాట. సో, వేర్ క్లాజ్ వల్ల మనకి ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి చూద్దాం. ఓకే. ఇక్కడి వరకు ఓకే. అర్థమైంది. మళ్ళా చూద్దాం. ఇక్కడ డేటా చూసుకుంటే ఇంత ఉంది మనకి. నాకు ఓన్లీ హైర్ డేట్ బేస్ చేసుకొని డేటా కావాలి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ వేర్ high date is equal to or less than నాకు 2020 లోపు ఉన్నోళ్ళు రావాలి. 01, 01 డేట్ ఇచ్చాం కాబట్టి ఇన్వర్టెడ్ కామర్స్. లెట్స్ సీ చూద్దాం. ఇక్కడ చూడండి 2020 లోపు నాకున్న ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 పీపుల్ ఉన్నారు. సో, 10 పీపుల్‌కి ఇక్కడ చూడండి డేట్ చూడండి ఒకసారి 2018, 2019, 2019, 2017, 2016, 2015, 18, 19, 18, 14. సో, ఇక్కడ 2020 బిలోనే ఉంది. మనకు 2020 అబోవ్ ఉన్న ఎంప్లాయీస్ రాలేదు డేటా. నెక్స్ట్ ఒకవేళ నేను లెస్ దెన్ బదులు గ్రేటర్ దెన్ తీసుకున్నా. అంటే 2020 తర్వాత నుంచి ఉన్న డేటా రావాలి నాకు. నెక్స్ట్ చూడండి. ఇక్కడ 2020 నుంచి 2022 అబోవ్ ఇంకా 2020 అబోవ్ ఉన్న డేటా మొత్తం మనకి క్లియర్‌గా తెలుస్తుంది. ఓకే. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసి మనము ఈ విధంగా మనం డేటా వేర్ క్లాజ్ తోటి కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేసి డేటా అనేది రిట్రీవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆపరేటర్స్ యూజ్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా ఏముందో చూసి దాన్ని బట్టి చూద్దాం. ఓకే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆర్గనైజేషన్ వేర్ పొజిషన్ పొజిషన్ వద్దు. సాలరీ తీసుకుందాం. వేర్ సాలరీ ఈస్ గ్రేటర్ దాన్ 50,000
and first name first name is equal to సారీ ఈ అండ్ యూజ్ చేయకూడదు డైరెక్ట్ అని రాయండి. ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆర్ పర్సెంటేజ్ అని తీసుకుందాం. ఓకే. ఇక్కడ ఓకే. 6 ఎంప్లాయీస్ రవి ఉన్నాడు, రాహుల్ ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు. ఓకే. లైక్ ఓకే. ఇప్పుడు చూద్దాం. యెస్. వి గాట్ ఇట్. నేను తప్పిచ్చాను ఇందాక సింటాక్స్ ఏందంటే, ఇక్కడ ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పర్సెంటేజ్ ఇచ్చా. కాదు అట్లా ఇయ్యకుండా, ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఆర్ పర్సెంటేజ్ ఇస్తే ఏమైతుందంటే, ఆర్ తర్వాత మనకి ఏదైనా ఉండని నేమ్ మనకు అవసరం లేదు. సో, ఆర్ తర్వాత ఉన్న డేటాని మనకు చూసి అందులో ఇంకా పర్టిక్యులర్ ఏమి డేటా ఈడ ఫిల్టర్ చేసిందంటే గ్రేటర్ దాన్ 50,000. సాలరీ అనేది గ్రేటర్ దాన్ 50,000 ఉన్న మెంబర్స్ మాత్రమే తీసుకొనొచ్చింది. ఇక్కడ చూడండి రవి, రాహుల్, రోహిత్, రాజేష్ గ్రేటర్ దాన్ 50,000 ఉన్నారు లేదా సాలరీస్? ఓకే. ఇప్పుడు ఒకవేళ నేను తీసేసాననుకోండి. వేర్ ఫస్ట్ నేమ్ ఆర్ పర్సెంటేజ్ ఇచ్చా. అట్లిచ్చినా మనకి ఆర్ తోటి 4 మెంబర్స్ ఉన్నారు. ఓకే. ఇందాకలాగా గ్రేటర్ దెన్ 60,000 ఇద్దాం ఈసారి. అప్పుడు మనకి ఈ 52,000 ఉన్న ఎంప్లాయీ రాకూడదు. చెక్ చేద్దామా? ఓకే. యెస్. గ్రేటర్ దెన్ 60,000లో మనకి 2 ఎంప్లాయీస్ ఉన్నారు. రాహుల్ అండ్ రాజేష్. ఇందాక మనం 50,000 ఎంతమంది ఉన్నారు చూడండి. గ్రేటర్ దెన్ 50,000లో ఆర్ తోటి ఒక ఎంప్లాయీ ఉన్నాడు. గ్రేటర్ దెన్ 60,000లో 2 ఎంప్లాయీస్ ఉన్నారు. వై? బికాస్ మనము గ్రేటర్ దెన్ 60 అన్నాం. ఈక్వల్ టు 60 వచ్చుంటే అప్పుడు 3 ఎంప్లాయీస్ వస్తారు. సారీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే 3 ఎంప్లాయీస్ వస్తారు. ఎందుకు? ఈ 60,000 ఉన్న ఎంప్లాయీ కూడా కన్సిడర్ చేసుకుంటుంది. బట్ గ్రేటర్ దెన్ 60 అన్నప్పుడు మాత్రం మనకి ఈ ఎంప్లాయీని చూపియట్లేదు. దిస్ ఈస్ హౌ వి యూజ్ లైక్ ఆపరేటర్స్ అండ్ వేర్ క్లాజ్. సో, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ విధంగా మనము సెలెక్ట్ అండ్ వేర్ క్లాజ్ యూజ్ చేసి లైక్ ఆపరేటర్స్ యూజ్ చేసి డేటా అనేది రిట్రీవ్ చేయొచ్చనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టిక్ టిక్ ఇన్ఫోటిక్.